నానబెట్టుకున్న కాబోలి శనగలు, బఠానీ, కందిపప్పు, పెసలునండి కుక్కర్లో వేయాలి. మొత్తం శుభ్రం కడిగి పెట్టుకున్నాను. తోటకూర అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, తాలింపుకి కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా ఆయిల్, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, మినపప్పు అండి, కొద్దిగా ఉప్పు, చిటికెడు కారం ఎక్కువగా ఉందండి. కారం ఎక్కువగా ఉంటే పిల్లలు తినలేరు కాబట్టి కారం తక్కువగా వేసుకోండి. పెద్దోళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, తినగలరు. పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ వేరే ఉంటుందండి, బాగుంటుంది. ఆకుకూర అండి, మనకి ఇంట్లో ఏదంటే అదే, తోటకూర కానీ పాలకూర కానీ మీకు నచ్చిన ఆకు. కొద్దిగా కొక్కో అండి, ఇది కొక్కో ఇంట్లో లేకపోతే చింతపండు వేసుకోవచ్చు, లేదా టమాటా వేయచ్చు. నేను టమాటా వేయట్లేదండి ఈరోజు. కొంచెం సరిపడగా వాటరు, కుక్కర్ మూత పెట్టేయాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి. 7-8 విజిల్స్ రావాలి. తాలింపుకండి ఒక గిన్నె పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేయాలి, కొంచెం జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉల్లిపాయలు. ఈ తాలింపు బాగా ఎగించాలండి. ఎగించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొద్దిగా ఆ పప్పు రెడీ అయ్యేసరికి ఇది ఎగించుకొని పక్కకు పెట్టుకోవాలి. పప్పు మెత్తగా చేయాలండి. వాటర్ అండి ఇది, ఇందులో వేసుకోవాలి మనం కొంచెం పలుచగా రావడం కోసం. దీనికోసం మనం ఎలా చేసుకొని ఈ పప్పు తీసుకెళ్ళి తాలింపులో వేసేయాలండి. ఈ పప్పు ఆకుకూరకి అన్నానికి చాలా బాగుంటుందండి. బఠానీ, కాబోలి శనగలు, పెసలు, కందిపప్పు వేసి చేశానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బలమైన పప్పు, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది మనం అన్నంలో కూడా తినొచ్చండి, చపాతీకి తినొచ్చు, పూరికి తినొచ్చు. చాలా హెల్దీ పప్పు అండి ఇది.